ఎన్నో ఏళ్ల నాటి కల నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన. యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ చీకోటి ప్రవీణ్. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొంత జోష్ కనబడుతుంది. పాతతరం కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మరోసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు గారు ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? 10 ఏళ్ల పాటు 2014 విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ నష్టపోయింది, జీరోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో పునర్వైభవం వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణని మేము ఎడదీసామనేటువంటి భావంతో 100 పాళ్ళు మాకు వ్యతిరేకం జరిగిన మాట వాస్తవం. అందులో అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీయంగా తెలంగాణ ఇవ్వాలని రిజల్యూషన్ పాస్ చేశారు. సిపిఎం పార్టీ తప్ప మరి ఏ పార్టీ వాళ్ళకు కూడా దీని విషయంలో మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే అందరూ కలిపి చేశాం. బీజేపీ వాళ్ళకి మట్టికి ప్రత్యేకంగా కేవలం ఎడమండూరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్న ఆపోజిషన్ పార్టీగా చాలా పట్టుదలతోటి తెలంగాణ ఎడగొట్టడానికి కేవలం కాంగ్రెస్కే కాదు, ఈ వాటా మాకు కూడా ఉంది తెలంగాణ ఇవ్వటానికి అని చెప్పుకున్నటువంటి ఆ పార్టీకి ప్రత్యేకంగా మేమని చెప్పాల్సిన పని లేదు. అయితే రూలింగ్ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి అందరూ చేసినప్పటికీ కూడా ఈ చేసిన కార్యక్రమం మాది అని చెప్పేసి మా మీద కోపం వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఆ విధానంలో కొద్దిగా హర్ట్ అయ్యారు. ఉమాద్రిగా కాదు, చాలా హర్ట్ అయ్యారు. మళ్ళీ 10 సంవత్సరాలు కూడా మేము ప్రజలు దూరంగా ఉండడానికి కూడా కారణం అదే అయ్యింది. అయినప్పటికీ 10 సంవత్సరాల్లో ఆనాడు నుంచి ఈనాడు దాకా మా మీద ఆనాడు కోపం ఉంది. బిల్లు మీద కోపం కాదు, అసహించుకున్నారు మమ్మల్ని, తర్వాత కోపించుకున్నారు. ఇవాళ మా మీద ఎవరికి ద్వేషం ఎందుకు కారణం చెబుతున్నాను. మేము ప్రత్యేక హోదా మన్మోహన్ సింగ్తో అనౌన్స్ చేయడం జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది, ఉత్తరాంధ్రాన్ని రాయలసీమకి బడ్జెట్ ఇవ్వడం జరిగింది. అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏంటి ఇవాళ ప్రత్యేకంగా మాకు ఎందుకు బాధలేదంటున్నాం అంటే మోడీ గారు, వెంకయ్యనాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వాళ్ళు 5 సంవత్సరాలు ఇచ్చారు, మేము 10 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళతో ఏమవుతుంది స్పెషల్ ఇదని అనౌన్స్ చేసి ప్రధానమంత్రి 10 ఏళ్ళు చేసి 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి చేసి 5 ఏళ్ళు ఇక్కడ గవర్నమెంట్ జరిపి ఈ 10 ఏళ్ళు ఢిల్లీని ఆంధ్ర ఉండి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉన్నందువల్ల ఏమైనా రాహుల్ గాంధీ గారు తొలిసారిగా ప్రధానమంత్రి తొలి సంతకం పెడతాడని మాట విశ్వసిస్తున్నారు ఇవాళ ప్రజలు. కాబట్టి 100 పాళ్ళు మేము మా మీద ఎవరికి కోపం లేదు. ఉత్సాహంగా మీరు అన్నారు కదా కొద్దిగా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి నిస్సందేహంగా మమ్మల్ని అడుగుతున్నారు. మీ ఇంత సీనియర్, నాకు 45 సంవత్సరాల కింద ఎమ్మెల్యే అయినవాడిని. మా దగ్గరికి వచ్చి నిన్నదాకా మాట్లాడిన వాళ్ళు వచ్చి ఏమండి మీ షర్మిల గారు వచ్చారా, మంచి ఊపుగా ఉందండి, అందరూ మీరు కష్టపడండి సార్, కష్టపడి మళ్ళీ పైకి రావాలి సార్, మరి పార్టీ రావాలి సార్ అని జనం అంటున్నారు. అంటే పార్టీ రహితంగా కేవలం కాంగ్రెస్లో జోష్ కాదు, ఇది సమాజంలో ఏంటి మీతో మీరు కూడా ఏమంటున్నారు స్టార్టింగ్లో ఏమంటే కొద్ది పార్టీకి ఉత్సాహం వచ్చినట్టు ఉందని క్వశ్చన్ వేస్తున్నారు. ఎలా వచ్చింది కాబట్టి క్వశ్చన్ వేస్తున్నారు సార్. అంటే షర్మిల ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని నిన్న కామెంట్ చేశారు. అంటే ఎలా చూడాలంటే 2019 ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు, తన తండ్రి కంటే మించిన పాలన ఇస్తానని చేస్తూ ఆయన పాలన చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలను ఎలా చూడాలి? షర్మిల గారు ఏమంటున్నారంటే మొన్న ఇక్కడ నేను సమాధి కూడా వెళ్ళి ఏమన్నారు, ఆయన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి చేయాలనేటువంటి మనస్తత్వంతో మా తండ్రి గారు ఉన్నారు, ఆయన చివరి కోరిక అది, ఆ కోరిక నెరవేర్చేదాకా ఆహర్షకులు నేను కష్టపడతాను, ప్రత్యేకంగా ఈ పార్టీకి వచ్చినప్పుడు కూడా బేషరతుగా ఆ తల్లి నా పీసీసీ ఇస్తావా అది ఇస్తావా అని అడగలేదు, కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తాను, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడానికి శాశక్తి నా జీవితాన్ని పడపోయి సాయం చేస్తానని చెప్పి వచ్చింది తప్ప పర్టికులర్ పోస్ట్ అని కూడా అడగలేదు. అయితే హైకమాండ్ నేను హర్షిస్తున్నాను, ఎందుకంటే ఆవిడ అంత హుందాగా అన్నందుకు వీళ్ళు కూడా హుందాగా ఆ పదవి ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా సీనియర్ నాయకులకి అందరికీ ఏ రకమైన విభేదాలు లేవు, మనసా వాచి ఆవిడ నాయకత్వాన్ని బలపడతాను మనం చేసుకుంటాం. చేరికలు ఎలా ఉంటాయండి? షర్మిల రావడంతో చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఎలా ఉంటాయి అనుకున్నారు? పాత కాంగ్రెస్ నేతలంతా పక్క పార్టీలు నేతలంతా వచ్చే అవకాశం ఉందంటారు? ఏమంటే మా కాంగ్రెస్ పార్టీ చాలా విశాలమైన పార్టీ, ఏంటి పెద్ద ద్వారం ఉంది, రావచ్చు పోవచ్చు, మేము ఎవరిని అడ్డం పెట్టి పోయి వాళ్ళని ఏడవం, వచ్చి వాళ్ళని వెల్కమ్ చేస్తాం. ఈవేళ ఆవిడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఎమ్మెల్యేలు కొంతమంది రామకృష్ణారెడ్డిలు అన్నారు, మిగతా వాళ్ళందరూ మా రఘువీరెడ్డి గారిని కేవీపీ గారిని అందరూ ఉన్నారు. కేవీపీ గారికి ఈ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు 190 మంది కేవీపీ గారి శిష్యులే, అర్థమైందా? అయితే ఆయన ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఏంటి వాలంటరీగా వాళ్ళు వస్తానంటే
వెల్కమ్ చేస్తారు. ఆడు బద్దలు కొట్టి రండి రండి అని కేవీపీ గారు అడగరు. వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయలేక మాతృ పార్టీకి రావాలి కోరుకున్న వాళ్ళకి మట్టికి ఈయనకి ఏ మనిషిని ఎక్కడ పెట్టి ఎలా తీసుకోవాలో కేవీపీ గారికి తెలుసు. కాబట్టి ఈ నాయకత్వంలో కేవీపీ డాక్టర్ రామచంద్రరావు గారు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ ఎక్కడ ఏ రకంగా అకామిడేట్ చేయాలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి. కాబట్టి వారు తీసుకున్న నిర్ణయానికి మేము మనసావాచ సపోర్ట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిన మాట నిజమే. ఎందుకంటే 10 ఏళ్లుగా కొంత కాంగ్రెస్ సైలెంట్గా ఉంది. ప్రత్యేక విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమను అసహించుకున్న మాట కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు అదంతా మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి ప్రజలు మరోసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్తున్నారు. షర్మిల ఖచ్చితంగా తన మార్కు చూపిస్తారు. తను అంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఇప్పుడు షర్మిల కూడా అదే బాట నడుస్తున్నారు కూడా మాజీ మంత్రి టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫండితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.